ఓం నమో రామదూతాయ. అసలు మనము మోక్ష ధర్మ సాధనకు ఏం చేసుకోవాలి, ప్రతిరోజు ఏమేం చేస్తే మనకు ఆ మార్గం కనబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మోక్ష ధర్మ సాధనకి 5 మహాయజ్ఞాలు మనకు నిత్య ధర్మాలుగా తెలుపబడ్డాయి. అవి ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో పంచమహాయజ్ఞాలు అంటే 5 గొప్ప యాగాలు అనేటువంటివి ప్రతి గృహస్థుడు కూడా తప్పనిసరిగా నిర్వహించవలసినటువంటి 5 నిత్యకర్మలుగా మనకు తెలుపబడ్డాయి. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా మనం తప్పక ఆచరించాలి. అవి ఏంటి అంటే యజుర్వేదంలో తెలుపబడ్డాయి. ఈ మంత్రం ద్వారా పంచవా ఏతే మహాయజ్ఞాః సతతి ప్రతాయంతే సతతి సంతిష్ఠంతే దేవయజ్ఞః పితృయజ్ఞః భూతయజ్ఞః మనుష్యయజ్ఞః బ్రహ్మయజ్ఞః అని 5 యజ్ఞాలు తెలుపబడ్డాయి. ఇవి దేవయజ్ఞో ఋషియజ్ఞో పితృయజ్ఞో మనుష్యయజ్ఞః భూతయజ్ఞశ్చైవ పంచైతే గృహస్థస్య నిత్యం కార్యం అని ధర్మశాస్త్రంలో కూడా తెలుపబడింది. అవి ఏంటి అంటే, మొట్టమొదటిది దేవయజ్ఞం. ఇది దేవతల నిమిత్తము మనము చేసేటువంటి కర్మ, అంటే నిత్య దేవతార్చన చేసుకోవడం. తర్వాత ఋషియజ్ఞం, మనము ఋషులకు సంబంధించి చేయవలసినటువంటిది. మూడవది పితృయజ్ఞం, మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారి నిమిత్తము చేసేటువంటిది. తర్వాత మనుష్యయజ్ఞం, మానవులకు అంటే ఇంటికి వచ్చేటువంటి అతిథుల నిమిత్తం చేసేటువంటిది. తర్వాతది భూతయజ్ఞం, సమస్త జీవరాశుల నిమిత్తం చేసేటువంటి కర్మ. ఇది గృహస్థులు లేక ప్రతివారు కూడా చేయవలసినటువంటి ఈ 5 యజ్ఞాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది దేవయజ్ఞం. అగ్నౌ దేవతాభ్యః యద్ యజ్ఞం కుర్యతే అని వచనం. దేవతలకు అగ్నిలో ఆహుతులు లేదా హవిస్సులు సమర్పించి దేవతలకి ఆనందాన్ని కలిగించడమే ఈ దేవయజ్ఞం యొక్క ప్రాధాన్యత. రెండవది పితృయజ్ఞం. తర్పణం చైవ దాతవ్యం పితృభ్యః ప్రీతయే సదా అని. అంటే మన పూర్వీకులు పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి సంతృప్తిని కలిగించడం కొరకు మనము ఎల్లప్పుడూ ప్రతినిత్యం తర్పణము ఇవ్వడమే పితృయజ్ఞం యొక్క కర్తవ్యం. ఇది పూర్వీకులకు అంటే తండ్రి గతిస్తే తండ్రి, వారి తండ్రి మొదలైనటువంటి పితృదేవతల నిమిత్తము చేసేటువంటిది. వారికి తర్పణాదులు లేదా పిండ ప్రదానం చేయడం ద్వారా వారి పట్ల మనం గౌరవం చూపడంగా తెలుస్తుంది. మూడవది బ్రహ్మయజ్ఞం. దాన్నే ఋషియజ్ఞం కూడా మనం చెప్పుకుంటాము. ఇది ఎట్లా ఉంటుంది అంటే, వేదాభ్యాస పఠనంచ ఋషిన్యాసం సమర్పణం అని. ఇది ఏమిటి అంటే, వేదాలని అధ్యయనం చేయడము మరియు మనం అధ్యయనం చేసినటువంటి దానిని అధ్యాపన చేయడం, అంటే మనము నేర్చుకున్నది ఇతరులకి బోధన చేయడం ద్వారా ఋషులను గౌరవించి కృతజ్ఞతగా బ్రహ్మయజ్ఞం చేసుకోవాలి. తర్వాతది మనుష్యయజ్ఞం. దీన్నే అతిథి యజ్ఞం అని కూడా మనము పిలుచుకుంటూ ఉంటాము. అతిథిభ్యః దదాతవ్యం అన్నం మనుష్యయజ్ఞకృత్ అని వచనం ఉన్నది. ఇది అతిథులకు అంటే మనుషులకు ఎవరికైతే నిజంగా అవసరమై ఆకలితో ఉంటారో, అంతేకాకుండా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో వారిని చులకన భావంతో చూడకుండా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపముగా భావన చేస్తూ వారికి అతిథి సత్కారాలు చేసి వారికి అన్నాన్ని అందించడమే ఈ యొక్క మనుష్య యజ్ఞము. దాని తర్వాత భూతయజ్ఞం చేసుకోవాలి. పక్షి మృగాది జీవేభ్యః ఆహారదానం భూతయజ్ఞమతః అని. అంటే పక్షులు, క్రిమికీటకాలు, జంతువులు మొదలైనటువంటి జీవుల కొరకు ఆహారము లేదా బలిని సమర్పించడమే ఈ యొక్క భూతయజ్ఞ లక్షణం. ఈ 5 కర్మలను ఆచరించడం ద్వారా గృహస్థుడైనటువంటి ప్రతివాడు కూడా తన 5 రుణాలను తీర్చుకోగలుగుతాడని ధర్మశాస్త్రం తెలుపుతుంది. ఒక వ్యక్తి తన సమాజానికి, పూర్వీకులకు, దేవతలకు, జ్ఞానానికి మరియు ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశికి తన బాధ్యతని నెరవేర్చు మార్గమే ఈ పంచమహాయజ్ఞాలు. ఈ ధర్మాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాటించి ఈ రుణాలని తీర్చుకోగలరని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.